మనలో చాలామందికి చార్ధామ్ యాత్ర విష్ లిస్ట్లో ఉంటుంది. ఈ అడ్వెంచరస్ జర్నీ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే 6 నెలల తర్వాత మళ్ళీ కేదార్నాథ్ ఆలయం ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ ఆలయం ఓపెనింగ్కి సంబంధించిన ఒకసారి హైలైట్స్ మనం చూద్దాం. సో అందరికీ తెలిసిందే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకి కేదార్నాథ్ ఆలయం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ కేదార్నాథ్ ఆలయం శుక్రవారం గ్రాండ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే ఈ 7 గంటలకు మనకి ఆలయంలో ఉన్న ప్రధాన తలుపులు ఓపెన్ చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మన కేదార్నాథ్ ఆలయం ఓపెన్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే మొదటిగా సీఎం పుష్కర్ సింగ్ గారు ఇక్కడ తొలి పూజలో పాల్గొన్నారు. ఆలయం ఓపెన్ అయిన వెంటనే తొలి పూజ అనేది చేపట్టడం జరుగుతుంది. మనకి ఇక్కడ సీఎం గారు ఈ ఆలయానికి సంబంధించి తొలి పూజలో సీఎం గారు పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో సీఎం గారు పాల్గొన్నారు. అలాగే మొదటి రోజు కావడంతో భక్తులు భారీ ఎత్తున అక్కడ క్యూ కట్టడం జరిగింది ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి. అలాగే మనకందరూ తెలిసిందే, శీతాకాలంలో ఈ గుడి 6 నెలల వరకు క్లోజ్లో ఉంటుంది. కంప్లీట్గా ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకి క్లోజ్లో ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని మళ్ళీ 6 నెలల తర్వాత అక్షయ తృతీయ రోజు ఎగ్జాక్ట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ చూసుకున్నట్లయితే మనకి అక్షయ తృతీయ ఎగ్జాక్ట్గా ఇవాళ 6 నెలల తర్వాత మళ్ళీ గుడిని మనకి రీఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ డెకరేషన్ సంబంధించి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఆలయ డెకరేషన్ మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకోవచ్చు. మొత్తం గ్రాండ్గా డెకరేట్ చేయడం జరిగింది. అయితే ఫ్లవర్స్కి సంబంధించి 40 క్వింటాల్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఈ ఆలయ డెకరేషన్కి యూజ్ చేసినట్లుగా మనకి ఇక్కడ సమాచారం. అయితే మనకి ఇక్కడ కేదార్నాథ్తో పాటు యమునోత్రి ఆలయం కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. అయితే 12వ తారీఖు మాత్రం బద్రీనాథ్ ఆలయాన్ని తెరవబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికీ మన కేదార్నాథ్ ఆలయం తెరిచారు. అలాగే యమునోత్రి ఆలయం కూడా తెరవబడింది. 12వ తారీఖున మనకి ఇక్కడ బద్రీనాథ్ ఆలయం కూడా తెరవబోతున్నట్లుగా మనకు అధికారులు చెప్తున్నారు. ఇది మొత్తానికి మనకి చార్ధామ్ యాత్రకు సంబంధించి కేదార్నాథ్ టెంపుల్ ఓపెనింగ్ హైలైట్స్.